హలో అందరికి, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటుంటే బ్రేక్అవుట్స్, కట్స్ రావడం ఉంటాయి కదా, అవి రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. క్లీన్ ఫేస్ తో చేసుకోవాలి. మనం ఫేస్ వాష్ చేస్తే చాలు. అండ్ డ్రై స్కిన్ తో ఎప్పుడు రేస్ట్ చేసుకోకూడదు. ఏదైనా బామ్ అప్లై చేస్తే చేసుకోవాలి. ఫార్మసీ వాళ్ళలో 2-in-1 బామ్ ఉంది. ప్రీ అండ్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ రేజర్ అనేది మనకి జిగ్జాగ్ ఉన్న బ్లేడ్స్ చూసుకోవాలి. స్ట్రైట్ బ్లేడ్స్ ఉంటే ఈజీగా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మసీలో జిగ్జాగ్ ఉన్న బ్లేడ్స్ ఉన్నాయి. హెయిర్ రిమూవ్ చేసుకోవడంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అవుతాయి. మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇన్స్టెంట్ గ్లో చూస్తాం అనమాట. ఎందుకంటే మన ఫేస్ మొత్తం ఒక టైనీ హెయిర్ తో ఫామ్ అయ్యి ఒక షాడో లాగా కనిపిస్తుంది. ఒకసారి ఆ షాడో తీసిన తర్వాత మనం రియల్ ఇన్స్టెంట్ గ్లో చూస్తాము. అండ్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంటది అనమాట. మనం ఏదన్నా స్కిన్ కేర్ కానీ, మేకప్ కానీ, కాస్మెటిక్స్ కానీ ఏది అప్లై చేసినా ఈజీగా అప్లై అయిపోతుంది. ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, మంచిగా కనిపిస్తుంది, ఈవెన్ గా కనిపిస్తుంది. రిజల్ట్ చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫేషియల్ రిమూవర్ చాలా డిఫరెన్స్ వచ్చింది.